తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. అధికారుల తీరుపై వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్విమ్స్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి పరిస్థితిపై ఆరా తీస్తూ ఉన్నారు. వారికి అందుతున్న వైద్య విధానంపై కావచ్చు, అలాగే డైరెక్ట్గా బాధితులను కలిసి ప్రమాదానికి ఎలా గురయ్యారు, ఎలాంటి గాయాల పాలయ్యారు అనే దానికి సంబంధించి డైరెక్ట్గా వారిని పరామర్శిస్తూ వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అటు డాక్టర్స్ కూడా వైద్యం అందుతున్నటువంటి వైద్యంపై అధికారులకు చెప్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు సీఎం చంద్రబాబుకి కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో రివ్యూ మీటింగ్ ఉండబోతోంది. ఈ మీటింగ్లో ఎవరు బాధ్యులు, ప్రమాదానికి గల కారణాలేంటి, ఇందులో ఎవరిదైనా బాధ్యత ఉందా, వైఫల్యం కారణంగా జరిగిందా, అనుకోకుండా జరిగిందా అనే దానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు, ఇందులో ఏ స్థాయిలో ఉన్నా సరే దానికి కారణమైన వారిని చర్యలు తీసుకుంటాం, వారిని సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకాడబోమంటూ స్పష్టం చేశారు. దానికి సంబంధించి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, పరామర్శ కొనసాగుతోంది. అటు ముందుగా ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి తొక్కిసలాట ప్రాంతానికి చేరుకుని అక్కడ పరిశీలించారు. ఘటనకు గల కారణాలు ఏంటి, ఎవరి వైఫల్యం ఇందులో ఉంది అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అట్ ది సేమ్ టైం ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. అటు టీటీడీ ఈవో కావచ్చు, ఎస్పీ కావచ్చు, ఇలా అధికారులకు సంబంధించిన ప్రశ్నలు వాళ్ళకి సంధించారు. ఎలా జరిగింది ఈ ప్రమాదం, ఎందుకు అంత చిన్న గేటు నుంచి అంత పెద్ద భక్తులని అంత మొత్తంలో లోపలికి పంపించారు, వాళ్ళకి మార్గదర్శకాలు ఇవ్వలేదా, ఒక వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేయడం తెలీదా, టెక్నాలజీని యూజ్ చేసుకోవడం తెలీదా అంటూ కూడా పలు ప్రశ్నలు సంధించారు. వాళ్ళకి ఆగ్రహానికి గురినట్టుగా తెలుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాళ్ళకి సూచించిన సందర్భం మనం చూసాం. అలాగే మరి కొద్దిసేపటి క్రితమే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి చేరుకున్నారు. డైరెక్ట్గా ఘటనా ప్రదేశానికి చేరుకుని అక్కడ పరిస్థితిని ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే అటు ఇంత చిన్న గేట్ నుంచి అంత పెద్ద మొత్తంలో భక్తుల్ని ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. దానికి వారు హైవేకు దగ్గరగా ఉండడంతో ఇలా ఒక్కసారిగా లోపలికి తోసుకురావడం జరిగింది. భక్తులు కూడా అధిక సంఖ్యలో రావడం జరిగింది. అనుకోకుండా జరిగిన ప్రమాదంగా వాళ్ళు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వివరించారు. ఈ నేపథ్యంలో అటు అధికారుల తీరుపై వాళ్ళు తీసుకున్నటువంటి జాగ్రత్తలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతరం స్విమ్స్ హాస్పిటల్కు చేరుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం. బాధితులను పరామర్శించేందుకు స్విమ్స్ హాస్పిటల్కు చేరుకున్నారు. ఒక్కొక్కరిని పరామర్శిస్తూ ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో ఒక రివ్యూ మీటింగ్ కూడా ఉండబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే ఆ రివ్యూ మీటింగ్కి ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చంద్రబాబు అలాగే ఇతర అధికారులు అలాగే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఒక విధంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అనంతరం మీడియా ముందుకొచ్చి ఒక వివరణ కూడా ఇవ్వబోతున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో నిన్న ఏ విధంగా తీవ్రత కలిగిందో మనం చూస్తూనే ఉన్నాం. హాస్పిటల్లో జాయిన్ అయిన బాధితులను చూస్తే మనకు పరిస్థితి అర్థమవుతోంది. మొత్తం ఈ ఘటనలలో 6 మంది మరణించగా వారికి ప్రభుత్వం తరపున 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. అలాగే మొత్తం 48 మంది గాయాలపైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం 30 మంది బాధితులు చికిత్స పొందుతూ ఉన్నారు. వారిలో కొంతమంది డిశ్చార్జ్ అయ్యారు, మరికొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు హుటాహుటిన ముందుగా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అనంతరం డైరెక్ట్గా తిరుపతికి చేరుకున్నారు. ముందు హాస్పిటల్కు వెళ్తారనుకున్న నేపథ్యంలో డైరెక్ట్గా ఎక్కడైతే ప్రమాదం జరిగిందో, ఘటన జరిగిందో ఆ ప్రదేశానికే సీఎం చంద్రబాబు చేరుకున్నారు. చేరుకున్న అనంతరం అక్కడ పరిస్థితిని ఒకసారి పరిశీలించారు. మొత్తం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిస్థితిపై ఆరా తీశారు. ప్రమాదం ఎందుకు జరిగింది, ఎక్కడ లోపం జరిగింది, అలాగే మొత్తం ఎంతమంది భక్తులు లోపలికి వెళ్లారు, పాత విధానాన్ని ఎందుకు అవలంబించారు, మార్గదర్శకాలు ఎందుకు ఇవ్వలేదు, ఈ కోణంలో పలు ప్రశ్నలు అధికారులకు సంధించారు సీఎం చంద్రబాబు. దానికి అటు అధికారులు కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. బట్ సీఎం చంద్రబాబు ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టెక్నాలజీ ఉన్నా కూడా ఎందుకు ఉపయోగించుకోలేదు, ఇంతటి ప్రమాదానికి ఎవరు కారకులయ్యారు, బాధ్యత తీసుకున్నప్పుడు నిర్వహించాల్సిన అవసరం ఉందా లేదా, పని సరిగ్గా చేయడం లేదా, ఎందుకు సరిగ్గా పనిచేయట్లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఫ్యూచర్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి, సరిగ్గా పనిచేయడం నేర్చుకుని అంటూ కూడా అందరి ముందు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు సీఎం చంద్రబాబు. అనంతరం స్విమ్స్ హాస్పిటల్కు వెళ్ళి అక్కడ ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారో వారందరినీ కూడా
పరామర్శించారు. అక్కడ అందుతున్నటువంటి వైద్యం గురించి కావచ్చు, ప్రమాద సమయంలో వారు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారో, ఎలాంటి బాధకు వాళ్ళు గురయ్యారో, ఆ టైంలో ఎలాంటి గాయాలు వాళ్ళకి అయ్యాయో డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరిని పరామర్శిస్తూ వివరాలు కూడా ఆరా తీశారు. అనంతరం అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తిరుపతికి చేరుకున్నారు. డైరెక్ట్గా ఆయన కూడా సీఎం చంద్రబాబు బాటలోనే ముందుగా తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించాడు. అక్కడ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిస్థితికి గల కారణాలేంటి, ఎందుకు అంత మొత్తంలో టోకెన్ల దగ్గర భక్తులు ఉన్నారు, వారిని ఒక చిన్న గేటు నుంచి ఎలా లోపలికి పంపించారు, గేటు ఎవరు తెరిచారనే దానికి సంబంధించి ప్రభుత్వ అధికారులను అడిగి తెలుసుకున్నారు, వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. అటు హైవేకు దగ్గరగా ఉంది కాబట్టి చాలా మంది భక్తులు వచ్చారు. గతంలో లేని విధంగా ఈసారి అనుకోకుండా ప్రమాదం జరిగింది, తొక్కిసలాట జరిగింది అని వివరాలు చెప్పే ప్రయత్నం చేశారు అధికారులు. దానిపై అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎక్కడ లోపం జరిగింది, విధుల్లో నిర్లక్ష్యం ఎందుకు వహించారన్న కోణంలో కూడా వారికి పలు ప్రశ్నలు సంధించారు. అట్ ది సేమ్ టైం సీరియస్ అయ్యారు. అనంతరం స్విమ్స్ హాస్పిటల్కు చేరుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒక్కొక్కరిని పరామర్శిస్తూ ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ఇతర ఉన్నతాధికారులు టీటీడీ అడ్మినిస్ట్రేషన్ భవనంలో మీటింగ్ కాబోతూ ఉన్నారు. దీనిపై ఒక ప్రధానంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. ఇప్పటికే అటు ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తూ ఉన్నాయి, ఇది ప్రభుత్వ వైఫల్యమే కారణం, గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరగలేదు, ఇది ఒక దుర్ఘటన అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యంలో సమావేశంలో ఏ నిర్ణయాలు ఉంటాయి, ఏ విధంగా చర్చిస్తారు, దేనిపై ఫోకస్ చేస్తారు, అటు గాయపడ్డ వారి పరిస్థితి ఏంటి, మరణించిన వాళ్ళ కుటుంబాలకు ఎలాంటి హామీ ప్రభుత్వం నుంచి రాబోతోంది, అటు ఎవరు బాధ్యులు, వాళ్ళకి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అన్న దానిపై కూడా విచారించి చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాస్పిటల్ దగ్గర ఉన్నారు. బాధితుల్ని ఒక్కొక్కరిగా పరామర్శిస్తూ ఉన్నారు. అనంతరం సమావేశం నిర్వహించి అంతా ఒక కొలిక్కొచ్చాక మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చే అవకాశం ఉంది. రెడ్ తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు స్విమ్స్ హాస్పిటల్లో బాధితులను పరామర్శిస్తూ ఉన్నారు. వారికి అందుతున్న వైద్య విధానం కావచ్చు, గాయాలు కావచ్చు, అలాగే ప్రమాదం జరిగిన సమయంలో ఎలాంటి బాధను వాళ్ళు అనుభవించారు అనే కోణంలో బాధితులను పరామర్శిస్తూ వారి నుంచి వివరాలు అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్విమ్స్ హాస్పిటల్ దగ్గరే ఉన్నారు. బాధితులను ఆయన కూడా పరామర్శిస్తూ ఉన్నారు. అంతకుముందు అటు ఘటనా ప్రదేశానికి చేరుకుని అక్కడ జరిగినటువంటి ప్రమాదానికి గల కారణాలపై ఎవరిది నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది, ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక వైఫల్యం కారణంగానే జరిగిందా అన్న కోణంలో పరిశీలించి ఆ ప్రదేశాన్ని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం. అటు హైవే పక్కనే ఉండడంతో భక్తులు ఈసారి భారీగా వచ్చారు. అందువల్ల అక్కడ లోపలికి అనుమతించాం, అందువల్లే అనుకోకుండా ఇలా జరిగింది ప్రమాదం అని చెప్పేసి అటు అధికారులు కూడా డిప్యూటీ సీఎంకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ డిప్యూటీ సీఎం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కనీసం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం లేదా అంటూ ఆగ్రహానికి గురయ్యారు. అనంతరం స్విమ్స్ హాస్పిటల్కు చేరుకున్నారు. 1.4 lakhs online, roughly about 4 lakhs offline, sir. 1.4 lakhs online పెట్టాము. సో బట్ అది ఎప్పటి నుంచో అలా జరుగుతుంది సార్. అలా ఈసారి ఎందుకు మనం మార్చుకోకూడదు అంటున్నాను. నాకు యాక్సెస్ ఉండట్లేదు, ప్రాబ్లం. మీకు ఎవరు చెప్పారు? అసెస్మెంట్ చెప్పేస్తున్నావు. నేను అడిగిందని టెక్నాలజీ ఉంది, ఒక IVRS అడుగు, ఇస్తారు ఇన్ఫర్మేషన్. అప్పుడు చేయి, ఇప్పుడు ప్రిపేర్ చేయి. ఇప్పుడు చేస్తావు. మా జరిగింది కదా సంఘటన. యూ హావ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. జరగకుండా చేసే అడ్మినిస్ట్రేషన్. 2021 ఎవడో పెట్టాడని నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు కదా. మీరు వచ్చినందుకు అడ్మినిస్ట్రేషన్ కి ఏటైనా నీకు మెసేజ్ ఇచ్చారా? వేరే వాళ్ళు ఫోన్ చేసి మీకు మనుషులు ఉన్నారు, క్యాంప్ అయిన తర్వాత మీకు చెప్పారు ముందు మెసేజ్ వచ్చిందా? యూఆర్ JEO, ఇవన్నీ ఇన్ఛార్జ్, am I right? అన్ని దిక్కడ చేసి ఇక్కడ చేయకపోతే నీకు ఎప్పుడు మెసేజ్ వచ్చింది? వాట్ ఈస్ ది సిస్టమ్ యు ఆర్ హ్యావింగ్ మానిటరింగ్? ఒక వాట్సాప్ క్రియేట్ చేసుకున్నావా? వాట్సాప్ క్రియేట్ చేసి అన్ని సెంటర్లో రిలీజ్ చేసి ఇక్కడ ఎందుకు రిలీజ్ చేయని అడిగావా? ఇక్కడ నాన్ కాంప్
తిరుపతి తొక్కిసలాట ప్రాంతాన్ని వేరువేరుగా పరిశీలించారు ఏపీ సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అక్కడ పలు ప్రశ్నలు టీటీడీ అధికారులు అలాగే జిల్లా ఎస్పీని ఇతర అధికారులని సంధించారు. ప్రమాదానికి గల కారణాలేంటి, టెక్నాలజీని ఎందుకు ఉపయోగించుకోలేదు, ఇంత మొత్తంలో ఇంత తీవ్రత గల దుర్ఘటన ఎందుకు జరిగింది, గతంలో జరగకుండా ఇప్పుడు మాత్రమే ఎందుకు జరిగింది, అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించినా కూడా ఇంత తీవ్రతకి గల కారణాలు ఏంటి, ఎవరి నిర్లక్ష్యం ఉంది, మానిటరింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీకు లేదా అంటూ పలు ప్రశ్నలు సంధించారు సీఎం చంద్రబాబు. అలాగే అటు సీఎం చంద్రబాబుకి అధికారులు వివరించే ప్రయత్నం చేశారు. బట్ సీఎం చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యారు. ఇక భవిష్యత్తులో ఇలా కాకుండా చూసుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా సరిగ్గా పనిచేయడం నేర్చుకోండి అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అనంతరం స్విమ్స్ హాస్పిటల్కు చేరుకుని బాధితుల్ని పరామర్శించారు.